చూడండి, ఫస్ట్ సీరియల్ నెంబర్ 1 చూడండి, ఇండియన్ పాస్పోర్ట్ అనమాట. పాస్పోర్ట్తో మనం అడ్రస్ చేంజ్ చేసుకోవచ్చు, అలాగే డేట్ ఆఫ్ బర్త్, నేమ్, ఇలా అన్నీ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. కానీ మనం ఓన్లీ అడ్రస్ గురించే మాట్లాడుకుంటున్నాం కాబట్టి అడ్రస్ చేంజ్ చేయడానికి ఎలాంటి ప్రూఫ్స్ యాక్సెప్ట్ చేస్తారో అవి మాత్రమే చూద్దాం. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, రేషన్ కార్డు కూడా మనకు యాక్సెప్ట్ చేస్తారనమాట. అలాగే 4th చూడండి, ఓటర్ ఐడి కార్డు కూడా యాక్సెప్ట్ చేస్తారు. తర్వాత 8th చూడండి, కిసాన్ ఫోటో పాస్బుక్, ఇది కూడా యాక్సెప్ట్ చేస్తారనమాట. నెక్స్ట్ 10th చూడండి, డిజబిలిటీ ఐడెంటిటీ కార్డు కూడా యాక్సెప్ట్ చేస్తారు. నెక్స్ట్ 11th చూడండి, ఫోటోగ్రాఫ్ ఐడెంటిటీ కార్డ్ లేదా సర్టిఫికేట్ విత్ ఫోటోగ్రాఫ్ ఇష్యూడ్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్. తర్వాత 12th చూడండి, మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఒకవేళ మ్యారేజ్ సర్టిఫికేట్లో ఫోటో లేకపోతే ఓల్డ్ ప్రూఫ్ ఏదైనా ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ 13th చూడండి, ఎస్టీ, ఎస్సీ, ఓబీసీ సర్టిఫికేట్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారు అడ్రస్ చేంజ్ చేసుకోవడానికి. అలాగే 16th చూడండి, షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ అనమాట, బ్యాంక్ పాస్బుక్ని కూడా యాక్సెప్ట్ చేస్తారు. అందులో మీ పేరు, ఫోటో కూడా ఉండాలన్నమాట. అలాగే స్టాంపు, సిగ్నేచర్ కూడా ఉండాలన్నమాట. నెక్స్ట్ 17th చూడండి, బ్యాంక్ స్టేట్మెంట్స్ని కూడా అడ్రస్ చేంజ్ చేసుకోవడానికి యాక్సెప్ట్ చేస్తారు. అలాగే క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ని కూడా యాక్సెప్ట్ చేస్తారు. తర్వాత 20th చూడండి, కరెంట్ బిల్ కూడా యాక్సెప్ట్ చేస్తారు, కానీ అది కూడా మీ పేరు మీదే ఉండాలన్నమాట. అలాగే 3 months లోపు అయి ఉండాలి. నెక్స్ట్ 21 చూడండి, వాటర్ బిల్ కూడా యాక్సెప్ట్ చేస్తారు, ఇది కూడా 3 months లోపు అయి ఉండాలన్నమాట. నెక్స్ట్ 22 చూడండి, టెలిఫోన్, ల్యాండ్లైన్ బిల్ కానీ, పోస్ట్ పెయిడ్ మొబైల్ బిల్ కానీ, బ్రాడ్బ్యాండ్ బిల్ కానీ, ఈ మూడిట్లో ఏదైనా యాక్సెప్ట్ చేస్తారు అడ్రస్ చేంజ్ చేసుకోవడానికి. అలాగే నెక్స్ట్ 23rd చూడండి, ప్రాపర్టీ ట్యాక్స్ రిసిప్ట్ కూడా అడ్రస్ చేంజ్ చేసుకోవడానికి యాక్సెప్ట్ చేస్తారు. నెక్స్ట్ 24th చూడండి, సేల్ అగ్రిమెంట్ కానీ, లీజ్ అగ్రిమెంట్ కూడా యాక్సెప్ట్ చేస్తారనమాట. నెక్స్ట్ 25th చూడండి, గ్యాస్ కనెక్షన్ బిల్ కూడా మనకు అడ్రస్ చేంజ్ చేసుకోవడానికి యాక్సెప్ట్ చేస్తారనమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పుకున్న వాటిల్లో మీ దగ్గర మీ పేరుతో ఎలాంటి ప్రూఫ్ లేకపోతే ఎలా చేంజ్ చేసుకోవాలంటే, ఇక్కడ సీరియల్ నెంబర్ 19th చూడండి, సర్టిఫికేట్ ఇష్యూడ్ అండ్ UIDAI స్టాండర్డ్ సర్టిఫికేట్ ఫార్మాట్ అని ఉంది కదా. ఇదేంటంటే మనకు ఒక ఫామ్ ఉంటుంది, ఆ ఫామ్ కూడా ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇది ఆ ఫామ్ అనమాట. ఈ ఫామ్ ఫిల్ చేసి మనం ఏం చేయాలంటే MP, MLA, MLC అలాగే మున్సిపల్ కౌన్సిలర్తో సిగ్నేచర్, స్టాంప్ చేయించుకొని మనం అప్లై చేసుకుంటే కూడా మనకు ఆధార్ కార్డులో అడ్రస్ చేంజ్ అవుతుంది. ఇది ఎలాంటి ప్రూఫ్స్ లేని వాళ్ళకు యూజ్ అవుతుంది అనమాట. అలాగే గ్రూప్ A గెజిటెడ్ ఆఫీసర్తో కానీ, గ్రూప్ B ఆఫీసర్తో కానీ సిగ్నేచర్ చేయించుకొని కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.